దేవుడే లేడు అనేటువంటి వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. సైన్స్ని నమ్మేటువంటి వారు రోజు రోజుకి పెరుగుతున్నారు. అందును బట్టి ప్రకృతిలో ఈ భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతిని సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోవడం ద్వారా, ఈ రేడియేషన్ ద్వారా, ఆ తర్వాత యాటమిక్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా ఎక్కువగా మనిషి బాంబులను తయారు చేసుకోవటం, యాటమిక్ ఎనర్జీ కొరకు ప్రయాసపడటం, యుద్ధాల కొరకు ఎక్కువగా ప్రయాసపడటం ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి. సకాలంలో కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవట్లేదు. వాస్తవానికి శీతాకాలం అండి. శీతాకాలం చాలా చలిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఏ ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న రీతిని బట్టి ఇలాంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తా ఉన్నప్పుడు టిబెట్, నేపాల్ అనే ప్రాంతాల్లో భయంకరమైన భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆ తర్వాత గల్ఫ్ ప్రాంతాల్లో భయంకరమైన వరదలు, ఆ తర్వాత అమెరికాలో ఒక నార్త్ పార్ట్లో భయంకరమైనటువంటి మంచు తుఫాన్లు చెలరేగుతున్నాయి. సదర్న్ పార్ట్లో అంటే కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతాల్లో భయంకరమైన రీతిలో ఈ వైల్డ్ ఫైర్ అనేటువంటి చెలరేగటం. ఆ తర్వాత ఇంకా చూస్తా ఉన్న మనుషుల్లో ప్రేమ చల్లారిపోవటం, భయంకర హత్యలు, భయంకరమైన మారణ హోమాలు, ఇంకా ఆలోచన చేస్తే నేనే దేవుని అని చెప్పుకునేటువంటి వారు పెరిగిపోవటం. అంత మాత్రమే కాకుండా భయంకరమైన రీతిలో అపోస్టసీ జరగటం, నా నామం పేట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని యేసుప్రభువు వారు చెప్పినటువంటి రాకడ గుర్తులు, గొర్రెతోలు కప్పుకున్న తోడేల మీద దగ్గరికి వస్తారు అని చెప్పి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. నాకు అనిపిస్తూ ఉంది ఈ సంఘటనలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి లోకానికి ఆయన అతి సమీపంగా వస్తున్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమవుతోంది.